ఒరిస్సా బోర్డర్. మావోయిస్టులు పోలీసుల పరిభాషలో ఏవోబి. దానికే ఇప్పుడు మరో పేరు యుద్ధరంగం. అవును, ఏవోబి యుద్ధరంగంగా మారిపోయింది. ఓవైపు మన రాష్ట్రంలో నక్సల్స్ సమస్యను సమర్థంగా అరికట్టామని సర్కార్ జబ్బలు చర్చుకుంటుంటే, అక్కడేమో అన్నలు తీరిగ్గా భూపంపిణీ చేస్తున్నారు. ఇంతకీ ఇదంతా రిక్రూట్మెంట్ కోసమేనా? ఈ నేల మనదిరా, ఆ నింగి మనదిరా, ఈ ఏరు మనదిరా, ఆ నీరు మనదిరా, ఈ అడవి మనదిరా, ఈ పోడు మనదిరా, ఈ పంట మనదిరా, ఎవడప్ప సౌమురా, ఈ దగాకోరు బడాచోరు రజాకారు దళారోడు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోని దృశ్యాలివి. అడవిలో పబ్లిక్ మీటింగ్ పెట్టిన మావోయిస్టుల స్వేచ్ఛ గీతికలివి. చింతపల్లి, గూడెం కొత్త వీధి, కొయ్యూరు పరిసరాల్లో ఎర్ర జెండాల రెపరెపల నడుమ బహిరంగ సభ నిర్వహించిన అన్నలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంతకీ అన్నల బహిరంగ సభకు కారణమేంటి? అక్కడ ఏం జరుగుతోంది? దీనికి సమాధానం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA వారోత్సవాలు. ఈ నెల 2 నుంచి PLGA ఉత్సవాలకు సన్నాహకంగానే చింతపల్లి ఏజెన్సీలో అన్నలు భూపంపిణీ మొదలెట్టేశారు. కాఫీ తోటలు మీవే అని అభయమిచ్చేశారు. అంతేకాదు, బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేశారు. APFDC ద్వారా కాకుండా నేరుగా కాఫీ గింజలను సేకరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు విశాఖలో రాష్ట్ర DGP పర్యటిస్తుండటంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో నక్సలైట్స్ మన వైపు చొచ్చుకొని రానియకుండా మన గ్రేహౌండ్స్ కానివ్వండి, మన ప్రత్యేక దళాలు అంటే స్పెషల్ టీమ్స్ అనే జిల్లాల్లో ఉన్న స్పెషల్ టీమ్స్ కానివ్వండి, వీళ్ళు చాలా యాక్టివ్గా నక్సలైట్ ఇన్కర్షన్స్ అంటే వాళ్ళు లోపలికి చొచ్చుకురావడాన్ని తిప్పికొడుతున్నారు. పోతే అక్కడక్కడ మనకు బార్డర్ ఏరియాలో కొన్ని అఫెన్సులు జరుగుతున్నాయి. మావోయిస్టుల అణచివేతలో ఏపీ తరహా వ్యూహాన్ని అనుసరించండి. ఇది కేంద్ర హోంశాఖ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకిచ్చే పిలుపు. కానీ ఏపీలో ఓవైపు పోలీస్ దొర పర్యటన ఉండగానే మరోవైపు భూపంపిణీ. ఇంతకీ ఏం జరుగుతోంది? ఒకవైపు ఎన్కౌంటర్ల పరంపర, మరోవైపు లొంగుబాటు ప్రోత్సాహాలు కొనసాగుతున్నప్పటికీ మావోయిస్టుల కేడర్ బలం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. తాజాగా PLGA వారోత్సవాల్లో విధ్వంసం కంటే ఎక్కువగా మావోయిస్టులు మాత్రం రిక్రూట్మెంట్కే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఇక్కడ పరిస్థితి బట్టి అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ స్థానికంగా సమస్యలు ఉన్నంత వరకు మావోయిస్టులకు గిరిజనుల నుంచి అండ ఉంటుందన్న విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుంచి కెమెరామెన్ మౌలానాతో రామచంద్రరావు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.